అన్ని కలర్స్ అండి. సో చాలా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మొక్కల పెంచు ఆ కూతురు వల్లే చూడండి కాదండి ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్ అయితే ఉందండి. ముఖ్యంగా ఏంటంటే మా అమ్మాయి అయితే బెంగళూరు నుంచి వచ్చిందండి. మరి మా శ్రీమతిని పక్కన పెట్టేసి వేళ నా కూతురు నేను చక్కగా హార్వెస్ట్ అయితే చేస్తామండి. దామ్మనిసి ఇదిగోండి మా అమ్మాయి గురించి విషయం చెప్పాలండి. యాక్చువల్గా 1.5 year బ్యాక్ వ్యాపారంలో దెబ్బతిని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మా అమ్మాయే డాడీ మొక్కలంటే ఇష్టం కదా, మళ్ళీ గార్డెన్ మళ్ళీ స్టార్ట్ చెయ్యి, మొక్కలు పెంచు, చక్కగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాము, నీకు కొంచెం టైంపాస్ అవుతుంది అని నన్ను ఎంకరేజ్ చేసి చక్కగా ఇంత అందమైనటువంటి గార్డెన్ని మళ్ళా పెంచడానికైతే నన్ను ఎంకరేజ్ చేసిందండి నా కూతురు వల్లే చక్కగా యూట్యూబ్లో మంచి వీడియోలు అయితే పెట్టగలుగుతున్నాను అనమాట. దానికి మా అమ్మాయే కారణం. నన్ను డిప్రెషన్ నుంచి బయటపడేసింది అనమాట. వితిన్ 6 monthsలో ఈ మొక్కలలో ఎక్కువ ఆనందాన్ని పొంది లాస్ని మర్చిపోయి హ్యాపీగా అయితే గడపగలుగుతున్నాను అనమాట. దానికి మా అమ్మాయే కారణం. మేడమ్మ హార్వెస్ట్ చేద్ది కానీ. హాయ్ అండి, మనం హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇవి పర్పుల్ కలర్ చుక్కుడి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇంట్లో ఆల్రెడీ వండారంట, నేను కూడా ఈరోజు వండించుకొని టేస్ట్ చేస్తాను. చూడండి, వాళ్ళ అమ్మాయి వచ్చేసరికి మా శ్రీవారు నాతో ఈరోజు హార్వెస్ట్ చేయించరంట. ఎలా వేసుకుంటున్నారు చూడండి, తండ్రి కూతుర్లు ఇద్దరు. నేనే గిన్నె పట్టుకుని వచ్చాను, నేను ఉంటాను పక్కనండి. ఎంత స్వార్థమో చూసారండి మా శ్రీవారికి. ఆల్రెడీ ఒక 2 times హార్వెస్ట్ చేసామండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు మా అమ్మాయి అంట వండించుకుని నాతో తింటుందంట. చిన్న చుక్కుడుకాయలైనా వీటిలో గింజలు చాలా బాగున్నాయండి. గింజలు పెద్ద గింజలు ఉన్నాయి చక్కగా. కొన్ని చుక్కుడుకాయలు అయితే గింజలు ఉండవు కదా, దీంట్లో మాత్రం భలే ఉన్నాయి గింజలు అయితే. మా పిల్లలకు కూడా గింజలున్న చుక్కుడుకాయలు అంటేనే బాగా ఇష్టం అండి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే గ్రీన్ కలర్ షార్ట్ చిక్కుడండి. ఇది కూడా మా అమ్మాయికి వేళ సహజంగా వచ్చారంటే ఎన్వి ఎక్కువ తింటారు కదా, ఈరోజు పీతలు తీసుకొస్తానమ్మా అనేసి అన్నాను. వద్దు డాడీ, గార్డెన్లో చాలా కాలమైంది నేను తిని అనేసి ఈరోజు హార్వెస్ట్ చేద్దాం డాడీ, చిక్కుడు అయ్యి వండించుకు తింటాను. ఈరోజు రేపు కూడా వెజ్జే తింటుందంట. గార్డెన్లో ఉన్న కూరగాయలు అలవాటు పడిపోతే గార్డెన్లో ఉన్న కూరగాయలకి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. మిస్ అయిపోయి బెంగ తిరిగిపోయింది మా అమ్మాయికి. అయితే గార్డెన్లో చిక్కుడుగా కూరగాయలకి బెంగ వచ్చేసింది. కూరగాయల మీద కనపడవండి ఇవి, చిక్కుడుతో పెద్ద బాధ. ఇన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి, మా అమ్మాయి ఎక్కడున్నాయి అంటుంది. చాలా ఉన్నాయి చూడండి, గుత్తులుగా ఎంత బాగున్నాయి చూడండి. అసలు చూడండి, ఇవ్వండి చూడండి. చిక్కుడి ఇలా ఒక గుత్తు అన్నమాట. గుత్తుని చక్కగా 7 కాయలు ఉన్నాయి. ఎంత బాగుందంటే ఇవిగో చూడండి ఎంత బాగున్నాయో. గ్రీన్ అండ్ పర్పుల్ చిక్కుడులు చాలా వచ్చినాయి. చూడండి ఒకే చోట ఎన్ని చిక్కుడులు ఉన్నాయో గుత్తులుగా. ఇవైతే చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, చెట్టు అంతా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అసలు ఎంత బాగున్నాయి చూడండి ఈ గుత్తులు. అసలు గుత్తులుగా భలే ఉన్నాయి. ఫ్రెష్గా చేసేమ్మా, హార్వెస్ట్ చేసే. అసలు ఇక్కడి నుంచి వీడియోలు చూసి అక్కడ నాకు నోరూరిపోతూ ఉంటుంది అన్నీ చూసి. ఆ డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా డాడీ నా కోసం ఫస్ట్ కాసిన ఫ్రూట్ అది. అక్కడి వరకు తీసుకొచ్చి టేస్ట్ చూపించారు. ఒకే ఒక ఫ్రూట్ అది నా కోసం అక్కడి వరకు తీసుకొచ్చారు. ఎన్ని గుత్తులు ఉన్నాయంటే
ఈ కొయ్యకిలే చిన్నగా ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ టైం చూద్దాం. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిక్కుడుకాయలు. మా అమ్మ అయితే ప్రతి కూర వండి నాకు వీడియోలు పెడుతుంది, చూడు ఎంత బాగున్నాయో, చాలా టేస్ట్ బాగుంది అని రోజు. చూడండి ఇవి బ్లాక్ బ్యూటీ వంగ ఎంత బాగున్నాయో అందంగా. సేమ్ మీ డాడీలా ఉందా? అందుకే అంత అందంగా ఉన్నాయి. బ్లాక్ బ్యూటీ అందుకే అందంగా ఉందా? వైట్ వంకాయల కంటే బ్లాక్ వంకాయలా బాగున్నాయి. చూడండి అసలు అది వాళ్ళ డాడీని ఏమన్నా అంటే అసలు ఊరుకోదు. ఇది మీ డాడీ లాంటి బ్లాక్ బ్యూటీ వంక, నా లాంటి వంక ఉంటుంది, అది కూడా హార్వెస్ట్ చూద్దాం ఏది బాగుందో. చూడు చూడు కామెంట్ పెడతారు ఏది బాగుందో. అదిగో ఏది బాగుంది చూడండి ఇవైతే వైట్ ఎగ్ వంగ. ఇంకొకటి ఉంది, చెప్పవే ఏది బాగుంది? వైట్ ఎగ్ బాగుందా బ్లాక్ బ్యూటీ బాగుందా చెప్పు. బ్లాకే బాగుంది షైనింగ్. ఒప్పుకోదు. ఇప్పుడు కాకరకాయని హార్వెస్ట్ చేద్దాం. నార్మల్గా అయితే చిన్నప్పటి నుంచి కాకరకాయ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, అంటే చేదుగా ఉంటుంది కదా. కానీ మా గార్డెన్లో కాకరకాయ అయితే అమ్మ ఒకసారి వండింది వచ్చినప్పుడు, చాలా బాగుంది. ఆ టేస్ట్ మాత్రం అంటే చేదుగా ఉన్న అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది గార్డెన్లో కాకర. చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి వంకాయలు అండ్ కాకరకాయలు ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు దొండకాయలని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి మంచి సైజు ఉన్నాయి. కోసే అమ్మ అన్నీ కోసే, అన్నీ కోసే మళ్ళీ వచ్చేస్తాయి 2 డేస్కి. చాలా ఎక్కువ ఉన్నాయి. నీ వెనకున్నా. చూడండి పచ్చిమిర్చి 2 డేస్ బ్యాకే నేను 1/2 కిలో పైనే కోసుకొని కిందకి తీసుకెళ్ళాను. పచ్చిమిర్చి మాత్రం చాలా బాగా వస్తున్నాయి. హార్వెస్ట్ చేసేద్దాం. రెడ్డి బాగా కోస్తున్నారు, అలా ముగ్గురు తోటలో కోసినట్టు. నేను వీడియో తీస్తున్నాను. చాలా ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిర్చి తోటలో పడి కోస్తారు, అలా కోసుకుంటున్నారు ముగ్గురు. ఏంటండి పచ్చిమిర్చి కోసం మాకు మంట వేసుకుంటుంది. అయ్యో అంటే ఎన్ని వచ్చినాయో, కలర్ఫుల్ గా ఉన్నాయి పైగా. అవును చాలా. అమ్మా Yeah. మండిపోద్ది. ఇదిగోండి టమాటా, చాలా టమాటాలు వచ్చినాయండి. ఇదిగోండి చాలా పచ్చికాయలు అయితే చాలా ఉన్నాయి, చాలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇప్పుడైతే ఒక్కటే పండిందండి. ఇదిగోండి ఒకటి ముగ్గింది, దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కాయ అంటే ఇంతకుముందు చిన్న కాయ పండిందండి, అది మా శ్రీవారు హార్వెస్ట్ చేశారు. ఇదిగోండి ఇంకొకటి ఫస్ట్ కాయ మా రాక్సీకి వేస్తానండి. చూడండి మా రాక్సీ ఎలా చూస్తుందో. అసలు టమాటాలు అంటే ఎంత పిచ్చి అంటే చాలా ఇష్టంగా తింటుంది. తిను అదిగోండి. పోనీలే అని టమాటా మాత్రం మా అమ్మకి ఇచ్చేసాను హార్వెస్ట్ చేసుకోమని, ఎలాగో ఒక్కటే కదా. ఇవి చూడండి స్టార్ బెండ, ఇదైతే మల్టీ కలర్ స్టార్ బెండ. చూడండి మంచి సైజులో ఉన్నాయి ఫ్రెష్గా. ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఎప్పుడూ చూడలేదు నా చిన్నప్పటి నుంచి ఇలాంటివి. నేను నార్మల్ బెండకాయలు తినడం తప్ప. మా డాడీ అయితే ఇప్పుడు డిఫరెంట్ బెండకాయలు పండిస్తున్నారు ఇక్కడ. ఎర్రబెండ, స్టార్ బెండ, మల్టీ కలర్ స్టార్ బెండ అని. గుచ్చుకుంటున్నాయి. అవును చూడండి ఎన్ని స్టార్ బెండలు వచ్చినాయో. ఇవి చూడండి ఎర్రబెండ, చెట్టు చిన్నగానే ఉంది కానీ చాలా బెండకాయలు అయితే ఉన్నాయి దీనికి. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. తిన్నావు కదమ్మా ఇవి నువ్వు? ఇవి తిన్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎర్రబెండ
చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, అది కూడా కలర్ఫుల్గా. ఇదైతే పిచ్చుక పొట్ల, ఇది మా అన్నయ్య హార్వెస్ట్ చేస్తాడు. మా అమ్మకి ఒక టమాటా ఇచ్చినట్టు మా అన్నయ్యకి కూడా ఒక పిచ్చుక పొట్లం. ఇది కూడా దీనిలాగే ఉంది, గుండ్రంగా ఆకారం వేసుకొని బంతిలా ఉంది సేమ్. అమ్మ చూడమ్మ, చూడండి కాదండి, యాస్టీస్ ఉన్నారు ఇద్దరు. ఇక్కడ ఓ పిచ్చుకు బొట్టలు ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం, వచ్చేసింది. చూడండి ఇవైతే చామంతులు, ఇవి సిటీజీ వారు ఇచ్చారండి. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఎన్ని కలర్స్ చూడండి. మా శ్రీవారిని ఎప్పటి నుండో ఫ్లవర్స్ మొక్కలు వేయమంటున్నానండి, అసలు వేయట్లేదు. సిటీజీ వారు పుణ్యమంట చక్కగా ఈ చామంతులు ఇచ్చారు. నా కోరిక అయితే తీరిందండి. చూడండి ఒకసారి రండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి చూడడానికి. అన్ని కలర్స్ అండి. సో చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి ఇవైతే నాలానే ఉన్నాయి. ఇదిగోండి ఇదేమో ఎల్లో, ఇదో కలరు, ఇదో కలరు. ఇవైతే నాలాగే నీలా నీలానే ఉన్నాయి నిజంగా, ముద్దుగా. ఇవ్వండి ఇవైతే గ్రీన్ చామంతులు అంట. చూడండి అసలు నేనైతే ఇవైతే ఎప్పుడు చూడలేదు. చాలా బాగున్నాయి, గ్రీన్ కలర్లో, ఆకుల కలర్లో ఉన్నాయి. ఇవో కలర్, ఇవి కొంచెం లైట్ వైట్ చిట్టు చామంతులు అనుకుంటా. ఎంత బాగున్నాయి చూడండి అసలు, ఇవి ముద్దు చాలా ముద్దుగా భలే ఉన్నాయండి ఇవి. ఇదిగోండి ఇది కూడా లైట్ గ్రీన్ చామంతులు. ఇవి చూడండి ఇది ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా భలే అందంగా ఉన్నాయి చామంతులు అయితే. మా శ్రీవారి ఆకారికి నా కోరిక అయితే తీర్చారు. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగున్నాయండి. మా అమ్మకి చామంతులు అంటే చాలా ఇష్టం. రోజు పొద్దున్నే వచ్చి మురిసిపోతుంది చూసి. నిన్నైతే ఈ కలర్ శారీ కట్టుకున్నానండి. చిన్న బయటికి వెళ్ళేటప్పుడు ఈ కలర్ శారీ కట్టుకుంటే మా శ్రీవారిని ఒక చామంతి పువ్వు కోసుకురానంటే కోసుకురాలేదు. చెట్ల నుండి ఒక పువ్వు కూడా కొయ్యనివ్వరండి ఆయన. పెంచి మురిసిపోవాలంట, అంతే చూసుకుని మురిసిపోవాలంట. కానీ నిజంగా నాకు కొయ్యాలనిపించట్లేదు. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చామంతులు. ఇంకా మంచి మంచి వెరైటీస్ వేయాలండి ఫ్లవర్స్. మా శ్రీవారిని ఎలా అయినా బ్యాలేసి ఇంకా మంచి పువ్వుల మొక్కలు వేస్తానండి. బాగున్నాయి కదా. ఇదిగోండి ఈరోజు మా చిన్న ఫ్యామిలీ చిన్న గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే చేయడం జరిగిందండి. చెప్పమ్మా ఏమేమి హార్వెస్ట్ చేసావు? చూడండి ఇవైతే పర్పుల్ చిక్కుడి, గ్రీన్ చిక్కుడి, గోరు చిక్కుడి, అలాగే లాంగ్ చిక్కుడి, దొండకాయలు, ఎర్రబెండ, స్టార్ బెండ, మల్టీ కలర్ స్టార్ బెండ, వంకాయలు, కాకరకాయలు, ఏనుగు బెండ, పిచ్చుక పొట్లకాయ, అలాగే పచ్చిమిర్చి. ఇన్నైతే ఈరోజు హార్వెస్ట్ చేసాము. చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ హార్వెస్ట్ చేశాక అర్జెంటుగా ఇవన్నీ వండించుకొని తినేయాలి మా అమ్మ చేత. అలాగే ఇంకోటి ఏంటంటేనండి, గార్డెనింగ్ చెయ్యాలంటే ఆ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయకుండా ఒక్కరు చేయడం అంటే అసాధ్యమైన పని అనమాట. కింద నుంచి యాక్చువల్గా మెన్యూర్ బస్తాలు పైకి తీసిరావాలి. నేను డాడీ బస్తాలు 2 బస్తాలు పైన అంటే మా వీరుడు గబగబా 2 బస్తాలు పైన పడేస్తాడు. అంటే రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు పని ఉందని కూడా అనమాట. చక్కగా తీసుకొచ్చి నాకు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. కాబట్టి నేను అంత హ్యాపీగా గార్డెనింగ్ అయితే చేయగలుగుతున్నాను అనమాట. మా శ్రీమతి అయితే మాత్రం చక్కగా ఈవినింగ్ టీ పెట్టి తీసుకొస్తుందండి. చెప్తాను కదా ఎప్పుడూను, హార్వెస్ట్ కూడా చేస్తుంది అదనమాట. అలాగే మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.